హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క 7 శనివారాల వ్రత విధానం గురించి తెలియజేయబోతున్నానండి. స్వామివారిపై నమ్మకం ఉంచి సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టి మన శక్తి కొలది ఈ వ్రత విధానాన్ని పాటించినట్లయితే ఎంతటి కష్టం నుండైనా సులభంగా బయటపడతామండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి పూర్తి వ్రత విధానాన్ని చూసేద్దాం. ఈ పూజని ఏదైనా శనివారం రోజు మాత్రమే మొదలు పెట్టాలి. పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి వ్రతం ఆచరించాలి అనుకున్నప్పుడు సపరేట్గా ఇలా ఒక పీటను వేసుకోవాలండి వెంకటేశ్వర స్వామి కోసం. దానిపైన బియ్యపిండితోనే ముగ్గును వేసుకోవాలి. బియ్యపిండితో మాత్రమే ముగ్గును వేసుకోవాలండి. ఇలా పద్మం ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమతో కూడా అలంకరించుకోవాలి. ఇలా చేసిన తర్వాత కొద్దిగా బియ్యం కూడా పోసుకోవాలి పీఠం మీద. పెట్టిన తర్వాత తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు ఇలా ఏ కలర్ అయినా సరే ఒక క్లాత్ను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవాలండి. లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర అటువంటి ఫోటో లేనట్లయితే లక్ష్మీదేవి విగ్రహం కానీ లక్ష్మీదేవి ఫోటోని కానీ కూడా సపరేట్గా పక్కన పెట్టుకోవచ్చు. ఈ పూజలో మనం ఎన్ని పువ్వులు వాడినా ఎన్ని ప్రసాదాలు వాడినా ఖచ్చితంగా తులసి మాలను మాత్రం ఈ వ్రత విధానంలో వాడాలండి. ఎందుకు అనంటే వెంకటేశ్వర స్వామికి తులసమ్మ అంటే చాలా ఇష్టము. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి తులసమ్మతో పాటు మనకి చేతనైనన్ని పువ్వులతోటి అలంకరించుకోవాలండి. ఎంత అలంకరిస్తే అంత శోభామయంగా ఉంటుంది. ఎలాగూ వెంకటేశ్వర స్వామి కూడా అలంకార ప్రియుడు కాబట్టి ఎంత అలంకరిస్తే ఆయన అంత సంతోషిస్తారు. అంతేకాదండి, ఈ వ్రత విధానంలో వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను వేయటం వల్ల చాలా మంచి ఫలితం అందుతుంది. మీకు కుదిరినట్లయితే ఖచ్చితంగా యాలకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి. ఈ 7 శనివారాల వ్రతం మొదలుపెట్టిన మొదటి వారమే సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకోవాలండి. ఇప్పుడు నేను మీకు పూర్తి వివరాలతో వీడియోలో చూపిస్తున్న వ్రతం 7వ వారం దండి. 6 వారాలు కంప్లీట్ అయ్యి 7వ వారం చేస్తున్నాము. కానీ మేము మొదటి వారమే ముడుపు కట్టాము. ఆ ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని పసుపు నీళ్ళలో తడిపి ఆరబెట్టుకోవాలి. లేదు మేము అంత శ్రమ తీసుకోలేము అనుకునే వాళ్ళు డైరెక్ట్గా పసుపు క్లాత్ అయినా తీసుకొని కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు, తులసి కూడా వేసుకుంటే మంచిది. కొద్దిగా 11 రూపాయలు, 51 రూపాయలు, 101 రూపాయలు మీ శక్తి కొలది ముడుపులో డబ్బులు వేసి ముడుపు కట్టి స్వామివారి పక్కన పెట్టుకోవాలండి. అసలు 7 వారాలు వ్రతం చేసిన తర్వాత ఈయన వడ్డీ కాసులు వాడు కదండి, ఆయనకు వడ్డీ అంటే ఇష్టం. అందుకని వడ్డీ వారంగా 8వ వారం కూడా పూజను కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడే మంచి ఫలితం దక్కుతుంది మనకి. ఇప్పుడు ఈ వ్రత విధానంలో ఉపయోగించడం కోసం చలివిడి ప్రమిదల్ని తయారు చేసుకోవాలి. బియ్యపిండిలో తరిగిన బెల్లం, అరటిపండు వేసి ఆవు పాలతోటి పిండిని కలిపి ఈ చలివిడి ప్రమిదల్ని తయారు చేసుకోవాలి. దీపాలు ఎక్కువసేపు వెలుగుండేలాగా కొంచెం ప్రమిదల్ని పెద్దగా తయారు చేసుకోవాలి. ఈ చలివిడి ప్రమిదల్లో ఒక్కొక్క ప్రమిదలో 7 ఒత్తుల్ని వేసుకోవాలి. 7 శనివారాల వ్రతం కాబట్టి ఖచ్చితంగా 7 ఒత్తుల్ని వేసుకోవాలి. కొంతమంది కుంభవత్తుల్ని కూడా వాడుతున్నారు. మేమైతే 7 ఒత్తుల్ని వేస్తున్నాము. ఇంకా పసుపు కుంకుమతోటి గోవిందనామాలు గీయటం వలన చాలా మంచి ఫలితం దక్కుతుంది. ఇప్పుడు స్వామివారి ముందు 7 తమలపాకుల్ని పెట్టుకోవాలి. 7 దీపాలకి 7 తమలపాకుల్ని పెట్టుకోవాలి. ఆ తమలపాకుల పైన 7 చలివిడి ప్రమిదల్ని ఉంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును తీసుకొని నీళ్ళని వేసుకొని గౌరమ్మను తయారు చేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ గౌరమ్మను స్వామివారి ముందు ఉంచాలి. ఇప్పుడు గౌరమ్మను అలాగే లక్ష్మీదేవిని ఈ వ్రతానికి ఆహ్వానించిన మిగిలిన దేవుళ్ళందరినీ పువ్వులతోటి అలంకరించుకోవాలి. అలాగే చలివిడి ప్రమిదలకు కూడా పువ్వుల్ని పెట్టి అలంకరించి పూజించాలి. ఈ చలివిడి ప్రమిదలు వెలిగించడం కోసం ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. చలివిడి ప్రమిదల్లో ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. నిత్యంగా చేసే దీపారాధన దీపాలలో, కుందుర్లలో నువ్వుల నూనెతోటి దీపాలను వెలిగించడం వల్ల మంచి ఫలితం దక్కుతుంది. మనం చలివిడి ప్రమిదల్లో ఒక్కొక్క ప్రమిదలో 7 ఒత్తులు వేసాం కాబట్టి దీపం వెలిగించగానే ఒత్తి అంటుకోవటం కోసం ఆ 7 ఒత్తుల పైన కొద్దిగా నలిపి మన హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, వాటిని కొద్దిగా పౌడర్గా చేసి ఆ ఒత్తి చివరన పౌడర్ అంటించినట్లయితే మనం దీపం అంటించగానే వెంటనే ఒత్తి అంటుకొని దీపం చక్కగా వెలుగుతుంది. ఈ చిట్కా మీకు అవసరం అనిపిస్తే మాత్రం తప్పకుండా పాటించండి. ఇప్పుడు మనం చలిమిడి ప్రమిదల్ని అలాగే నిత్య దీపారాధన ప్రమిదల్ని ఏకహారతితో ఏకకాలంలో వెలిగించాలి.
ఈ వ్రతాన్ని ఏ శనివారమైనా మొదలు పెట్టవచ్చు. అసలు 7 వారాలు అలాగే వడ్డీ 8వ వారం కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఈ వ్రత విధానం పూర్తవుతుంది. ఉదయం చేసుకునేవారైతే పర్వాలేదు, ఉదయం మాకు కుదరదండి సాయంత్రం చేసుకుంటాము అనుకునేవారు ఆ రోజంతా ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా పూర్తిగా మనం స్వామివారికి దాసోహం అయిపోయి పూర్తి నమ్మకంతో పూజా విధానాన్ని ఆచరించినట్లయితే తొందరగా ఫలితం దక్కుతుందండి. ఏ పూజ చేసినా ఎటువంటి వ్రతాలు మొదలుపెట్టినా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ సకాలంలో పూర్తి చేసేలాగా దీవించమని చెప్పి విఘ్నేశ్వరుని ప్రార్థించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ పూజలో కూడా మనం ముందుగా పువ్వుల్ని అక్షింతల్ని వేస్తూ విఘ్నేశ్వరుని ప్రార్థించాలి. అనంతరం గోవిందనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామికి తులసిని అలాగే పువ్వుల్ని సమర్పిస్తూ గోవిందనామాలు అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ఇంకా మీకు ఓపిక ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి శ్లోకాలు కూడా చదువుకోవచ్చు. మనం ఈ పూజలో వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా ఉంచాం కాబట్టి అమ్మవారి అష్టోత్తరం కూడా తప్పనిసరిగా చదువుకోవాలి. ఇప్పుడు స్వామివారికి ఊదిబస్తీలు వెలిగించి ధూపాన్ని సమర్పించాలి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నాము. మేము నైవేద్యంగా పండ్లు, పులిహోర, నల్ల నువ్వుండలు, పాలు, పానకం అలాగే చలివిడి, వడపప్పు, బెల్లం ప్రసాదంగా పెడుతున్నాము. ఇంకా కొబ్బరికాయను కూడా స్వామివారికి సమర్పిస్తున్నాము. ఈ 7 శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతంలో నల్ల నువ్వుండలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఖచ్చితంగా మీ ప్రసాదంలో నల్ల నువ్వుండలు ఉండేలాగా చూసుకోండి. స్వామివారికి నైవేద్యం నివేదించిన తర్వాత ధూపం వేయాలి. ధూపం వేసిన అనంతరం స్వామివారికి తాంబూలాన్ని సమర్పించి హారతి ఇవ్వాల్సి ఉంటుంది. స్వామివారికి హారతి ఇచ్చిన అనంతరం మనం కూడా హారతి తీసుకొని చేతిలో కొన్ని పుష్పాలు అలాగే కొన్ని అక్షింతల్ని పట్టుకొని గోత్రనామాలు చెప్పుకొని అలాగే సంకల్పం కూడా చెప్పుకొని ప్రదక్షిణం చేసి స్వామివారికి మంత్రపుష్పం సమర్పించడంతో ఈ వ్రత విధానం కంప్లీట్ అవుతుంది. అసలు 7 వారాలు అలాగే వడ్డీ వారం ఈ వ్రతం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు స్తోమత ఉన్నట్లయితే ఎవరైనా ఒక ముత్తైదువుని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం వల్ల మంచి ఫలితం పొందుతారు. లేదు మీరు భోజనం పెట్టగలిగే స్తోమతలో లేనివారు ఏదైనా పశువులకు కానీ పక్షులకు కానీ ఆహారం మేతగా ఇవ్వటం వలన కానీ మంచి ఫలితాన్ని పొందుతారు. చూశారు కదండి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క 7 శనివారాల వ్రత విధానాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కానీ మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి.